హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఐఎస్సి ఫిలిం అప్డేట్స్. ఈ వీడియోలో మనం ఈ వీక్లో ఉన్న టాప్ ఫిలిం అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో అందులో మనకి జనవరి మంత్ అంటే గుర్తొచ్చేది సంక్రాంతి. సో ఈ సంక్రాంతికి చాలా సినిమాలు అయితే రిలీజ్ అవబోతున్నాయి, పెద్ద పెద్ద సినిమాలు అనమాట. ఏ ఇయర్ ఇలా లేదు. సో లాస్ట్ ఇయర్ తీసుకుంటే 2025లో మనకి కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి, అందులో సక్సెస్ అయినవి కూడా ఫ్యూ ఉన్నాయన్నమాట. ఈసారి మాత్రం పెద్ద పెద్ద స్టార్స్ ఒకటేసారి వస్తున్నారు. సో ఆ ఫిలిం అప్డేట్స్ ఏంటి, ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయి, అండ్ ఈ సంక్రాంతి కాకుండా ఈ ఇయర్లో ఇంకా ఏమి ఫిలిమ్స్ రిలీజ్ ఉన్నాయి అనేది కూడా మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఫిలిం అప్డేట్స్ని తెలుసుకోండి. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో గాయస్, మనకి 2025లో చూసుకుంటే మనకి సంక్రాంతికి వస్తున్నాం అనే ఒక సినిమా సంక్రాంతికి వచ్చి పెద్ద హిట్ కొట్టిందనమాట. సో చెప్పుకోవాల్సిన సినిమా అది ఒకటే ఉంది, ఎక్కువ ఆడింది. సో తర్వాత డాకు మహారాజ్ అనమాట, బాలకృష్ణ గారిది. సో దానికి మించి మనం అంతగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న సినిమాలు ఏవి కూడా ఆడలేదు. బట్ ఈ ఇయర్ వచ్చేసరికి చాలా మల్టీ స్టార్ ఫిలిమ్స్, సౌత్ ఇండియన్ యాక్టర్స్, డిఫరెంట్ స్టేట్స్ నుంచి పెద్ద పెద్ద సినిమాలు అయితే రిలీజ్ అవబోతున్నాయి. సో ఫస్ట్ మనకి ఈ మంత్లో పెద్ద సినిమా రిలీజ్ ఏదైనా ఉందంటే ద రాజసాబ్ అనమాట. సో ప్రభాస్ గారు ఒక కొత్త లుక్తో కనిపించబోతున్నారు. సో చాలా ఎగ్జైటింగ్ ఉన్నారు ఫ్యాన్స్ అందరూ కూడా. ఇప్పటికే మనకి ట్రైలర్స్, టీజర్స్, సాంగ్స్ కూడా మనకి వచ్చాయి. సో చాలా మంది చూశారు. సో మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ అనేది హై లెవెల్ పెట్టారు. సో చూద్దాం, ఈ మంత్ 9th అయితే రిలీజ్ అవబోతుంది. అండ్ నెక్స్ట్ సినిమా వచ్చేసరికి జననాయకుడు, అది కూడా మనకి జనవరి 9th అయితే రిలీజ్ అవబోతుంది. సో చూద్దాం. సో అఫ్ కోర్స్ మనకు తెలుసు ప్రభాస్ గారికి ఫ్యాన్స్ ఎలా ఉంటారో. సో మనకి తలపతి గారికి కూడా అదే క్రేజ్ ఉంది కాబట్టి చూద్దాం ఏ మూవీ అనేది విన్నర్ అవుతుందో. అండ్ ఇంకా జనవరి 12th చూసుకుంటే మన పండగ స్టార్ట్ అయ్యే రోజు అనమాట. సో అప్పుడు వచ్చి మన శివశంకర ప్రసాద్ గారు అనే సినిమా అయితే రిలీజ్ అవబోతుంది. సో మనందరికీ తెలుసు, ఇప్పుడే ఈ సినిమా పాటలు అనేది చాలా ట్రెండింగ్ ఉంది. ఒక సాంగ్ అయితే 100 million కూడా క్రాస్ అయింది అనమాట. అండ్ మనకి మెయిన్ లీడ్ వచ్చి చిరంజీవి గారు, అండ్ ఇంకొక మెయిన్ లీడ్ వచ్చి వెంకటేష్ గారు అయితే యాక్ట్ చేయబోతున్నారు. సో చూద్దాం, ఇప్పటివరకు ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్ కానివ్వండి, ఇంకొక మేకింగ్ వీడియోస్ కానివ్వండి, చాలా క్రేజ్ అయితే ఉంది, చాలా టాక్ అయితే వినబడుతుంది. సో సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలా ఉంటుంది అనేది చూద్దాం. అనిల్ రావిపూడి గారు అయితే ఒక డైనమాల్ అయితే ఉన్నారు. చాలా సినిమాలు, అతని సినిమాలు చూసుకుంటే మనకి సంక్రాంతికే రిలీజ్ అయ్యాడనమాట. సో ఈసారి కూడా సంక్రాంతికే రిలీజ్ చేస్తున్నారు. బట్ ఎప్పుడు లేనంత టెన్షన్గా అనిల్ రావిపూడి గారు అయితే ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఈ మూవీలో మల్టీ స్టార్స్ క్యాస్టింగ్ ఉండేసరికి అండ్ జనాల్లో కూడా నెగిటివిటీ ఉండేసరికి కొంచెం ఆ టెన్షన్ అయితే, ప్రెషర్ అయితే ఫీల్ అవుతుందని లాస్ట్ మనకి ఇంటర్వ్యూలోనే చెప్పారు. సో చూద్దాం. నెక్స్ట్ మూవీ వచ్చేసరికి భక్త మహాశయులకి విజ్ఞప్తి. సో మనకి ఈ మూవీలో మెయిన్ లీడ్గా రవితేజ గారు అయితే కనపడబోతున్నారు. సో ఈ మూవీ మనకి కిషోర్ తిరుమల గారి డైరెక్షన్లో రాబోతుంది. సో చూద్దాం. మనకి రవితేజ గారు లాస్ట్ మూవీస్ చూసుకుంటే అన్నీ కూడా కొంచెం యావరేజ్గానే ఆడిందని చెప్పుకోవచ్చు, కొన్ని అయితే ఫ్లాప్ కూడా అయ్యాయి. బట్ ఈ సంక్రాంతికి ఈ సినిమాతో రాబోతున్నాడు కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ కూడా కొంచెం పెంచుకున్నారు ఫ్యాన్స్. సో అది ఏమాత్రం ఉంటుందనేది రిలీజ్ అయిన తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుందాం. అండ్ నెక్స్ట్ సినిమా వచ్చేసరికి అనగనగా ఒక రాజు. సో దీంట్లో మనకి మెయిన్ లీడ్గా నవీన్ పోలిశెట్టి గారు అయితే యాక్ట్ చేస్తున్నారు. మారిగా డైరెక్షన్లో రాబోతుంది. ఈ మూవీ మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే నవీన్ పోలిశెట్టి అంటే మనకు గుర్తొచ్చేది జాతిరత్నాలు. సో ఈ సినిమాలో మనకి ఎంత ఎంటర్టైన్మెంట్ అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కంటెంట్ ఫ్రెష్గా, ఆ ఎంజాయ్మెంట్ని జనాలందరూ బాగా ఎంజాయ్ చేశారు. సో ఆ ఎంజాయ్మెంట్తోనే మనకి నవీన్ పోలిశెట్టి గారు అనేది చాలా క్లోజ్ అయ్యారనమాట ఆడియన్స్కి. సో అప్పటి నుంచి ఎంటర్టైన్ మూవీస్ అంటే మనకి ఎక్కువగా నవీన్ పోలిశెట్టి గుర్తొస్తాడు. సో ఇప్పుడు ఈ సంక్రాంతికి ఈ పెద్ద పెద్ద మూవీస్తో పాటు ఈ యొక్క చిన్న హీరో, ఎక్కువ క్రేజ్ ఉన్న హీరో పోటీకి అయితే రాబోతున్నాడు అనగనగా ఒక రాజు సినిమాతో. ఈ మూవీ అప్డేట్స్ చూసుకుంటే మనకి ఏవైతే సాంగ్స్ కానివ్వండి, అండ్ ఇంకా ప్రమోషనల్ వీడియోస్ కానివ్వండి, హై ఎంటర్టైన్మెంట్ ఉందన్నమాట. సో నేను కూడా చాలా వెయిటింగ్. సో ఎప్పుడో మనకి దీపావళికి ఒక ప్రమోషనల్ వీడియో, అలాగే దసరాకు ఒక ప్రమోషనల్ వీడియో, సో చాలా అయితే రిలీజ్ చేశారు. ప్రతి ఒక్కటి కూడా చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంది. సినిమా ఇంకెంత ఎంటర్టైన్మెంట్గా ఉంటుందనేది జనాలందరూ వెయిట్ చేస్తున్నారు. సో దీని మీద కూడా మనకి చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో చూద్దాం. అండ్ ఇంకొక సినిమా వచ్చేసరికి నారి నారి నడుమ మురారి. సో ఇందులో మనకి మెయిన్ లీడ్గా శర్వానంద్ గారు అయితే కనబడబోతున్నారు. అండ్ దీన్ని డైరెక్ట్ చేస్తుంది వచ్చి మనకి రామ్ అబ్బరాజు డైరెక్షన్లో రాబోతుంది. సో శర్వానంద్ గారి మూవీస్ కూడా మనకి చాలా
చూస్తున్నాం చాలా వెనకబడ్డాడు. సో 2025లో చూసుకుంటే శర్వానంద్ గారి గ్రాఫ్ అనేది చాలా డౌన్ ఉంది. ఎందుకంటే అంత ఎక్కువ మూవీస్ కూడా మనం చూడలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ శర్వానంద్ గారు చేయలేదనుకోండి. సో ఈ మూవీతో మన ఇయర్ స్టార్టింగ్తో ఈ యొక్క నారి నారి నడుమ మురారి ఈ మూవీ అయితే మన ముందుకు రాబోతున్నారు. సో చూద్దాం అది ఎంత మాత్రం ఉంటుంది అనేది. సో ఈ 4-5 సినిమాలు అయితే మనకి ఈ సంక్రాంతికి ఎంటర్టైన్మెంట్ అయితే తేబోతున్నాయి. సో మనందరికీ ఒక పండగ వాతావరణాన్ని అయితే తేబోతుంది. సో చూద్దాం ఏమాత్రం ఉంటుంది అనేది. ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ అండ్ రివ్యూస్ కూడా మన ఛానల్లో వస్తాయి. సో అవేవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ మీరు ఏ సినిమా కోసం అయితే వెయిట్ చేస్తున్నారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో వీడియోకి అయితే లైక్ చేయండి. ఈ మూవీ అప్డేట్స్ కూడా ఇంకొంతమంది తెలుసుకుంటారు. అండ్ ఇంకా మనకి ఇయర్లో ఇంకా చాలా సినిమాలు అయితే రిలీజ్ ఉన్నాయి. సో అవన్నీ కూడా మాట్లాడుకుందాం. సో లాస్ట్ ఇయర్లో చూసుకుంటే మనకి గేమ్ చేంజర్ అనేది పెద్ద డిజాస్టర్ అయింది. సో ఈ ఇయర్లో మనకి పెద్ద సినిమాతో అయితే మన రామ్ చరణ్ గారు ముందుకు రాబోతున్నారు. సో ఎప్పటివరకే మనకి చిక్రీ సాంగ్ ఎంతవరకు వెళ్ళిందో చూసాం. సో చిక్రీ సాంగ్ రిలీజ్ ముందు కూడా మనకి చాలా ట్రోల్స్ అయితే జరిగాయి రామ్ చరణ్ స్టెప్స్ గురించి. బట్ బుచ్చబాబు గారు అయితే మనకి ఫుల్ సాంగ్ అయితే రిలీజ్ చేశారు. సో అప్పుడు ఒక వన్ వీక్లోనే మనకి ఆ సాంగ్ అనేది ఎంత ట్రెండ్ అయిందో చూసాం. సో ఇప్పటికి కూడా మనకి ఇన్స్టాగ్రామ్లో అయితే ట్రెండింగ్ అయితే అవుతుంది. సో చూద్దాం. ఇందులో మనకి మెయిన్ లీడ్గా రామ్ చరణ్ గారు అండ్ జాన్వీ కపూర్ అయితే ఉండబోతున్నారు. సో వీళ్ళిద్దరు కాంబినేషన్లో మనకి హై ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయో చెప్పుకోవచ్చు. ఈ మూవీ ఓవరాల్గా మనకి రంగస్థలంకి మించి ఉంటుందని చెప్పి టాక్ చూడగానే అర్థమవుతుంది. సో ఏదో కొత్త స్టోరీతో అయితే రాబోతున్నారు. సో ఈ మూవీ మనకి ఎక్స్పెక్టెడ్ రిలీజ్ డేట్ వచ్చి మనకి మార్చ్లో అయితే ఉంది, చూద్దాం. అండ్ మార్చ్లోనే మనకి ఇంకొక సినిమా రిలీజ్ ఉంది, ప్యారడైజ్ అనమాట. సో ఈ మూవీ అనౌన్స్మెంట్ మనకి 1 year బ్యాక్ అయింది. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన పోస్టర్స్ అండ్ అప్డేట్స్ కూడా చాలానే వచ్చాయి. ఫస్ట్ మనకి జడలతో ఒక పోస్టర్ని రిలీజ్ చేశారు మన నాని గారిది. సో న్యాచురల్ లుక్ అనమాట. సో ఫేస్లో గ్రేస్ అనేది చాలా చాలా ఎగ్జైటింగ్ ఉంది. అండ్ దీంట్లో విలన్గా మనకి జగపతి బాబు గారు అయితే కనబడబోతున్నారు. అండ్ ఇంకా మనకి మొన్న వచ్చిన అప్డేట్ ఏంటంటే ఒక బిర్యానీ పోస్టర్ అయితే రిలీజ్ అయింది. అందులో మనం చూసుకుంటే సంపూర్ణ మహేష్ బాబు కూడా ఉన్నారు. సో అందులో ఈ ప్యారడైజ్ అంటే ఏంటిది, ఈ బిర్యానీ అంటే ఏంటిది అనేది చాలామందికి ఎగ్జైటింగ్ ఉంది. స్టోరీ కూడా మనకి ఆ లుక్స్ కానివ్వండి. సో ఆ టీజర్ రిలీజ్ అయినప్పుడు మాత్రం మనకి టైటిల్ అనౌన్స్మెంటు. సో ఆ డైలాగ్ అదొక నేమ్ అనేది ఇక్కడ పచ్చబొట్టు వేసుకొని వస్తుంది చూసారా. సో ఆ డైలాగ్తో బీభత్సంగా ఫేమస్ అయింది. సో ఆ సినిమా మీద కూడా మనకి చాలా హై ఎక్స్పెక్టేషన్స్, అందులో నాని గారు ఉండడం ఇంకా ఎక్స్పెక్టేషన్స్ పెంచేశాయి. సో చూద్దాం. ఇదనమాట ఈ ఇయర్లో ఉన్న ఒక పెద్ద సినిమా అప్డేట్స్. సో ఇదనమాట ఇప్పటి వరకు ఉన్న ఫిలిం అప్డేట్స్. ఇంకా చాలా ఉన్నాయి, బట్ ఈ వీడియో లెంత్ అయిపోతుంది. బట్ ఈ ఎపిసోడ్స్ అనేది మనకి ఆగిపోవు. ప్రతి సాటర్డే మనకి ఈ ఐఎస్సి ఫిలిం అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. సో ఈ నెక్స్ట్ వీడియోలో వచ్చి మనం మిగతా అప్డేట్స్ అండ్ ఇంకా ఫ్రెష్ కంటెంట్ ఏదైతే వస్తుందో ఫ్రెష్ అప్డేట్స్ అవన్నీ మిక్స్ చేసి నెక్స్ట్ సాటర్డే అయితే మాట్లాడుకుందాం. సో అప్పటి వరకు మన ఛానల్లో ఇంకా వీడియోస్ చాలా డిఫరెంట్ షోస్ అయితే వస్తూ ఉంటాయి. సో ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో ఇదనమాట ఓవరాల్గా ఈ వీడియో. సో నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. సో అప్పటి వరకు దిస్ ఈజ్ సుమంత్ signing out from the video.